శ్రీశైల్ రెడ్డి గారు, కీలకమైన అంశం ఇంతకుముందు భరత్ గారు కూడా ప్రస్తావించినట్టుగా రాష్ట్రంలో మొత్తం ప్రశ్నించే హక్కును కాలరాస్తుంది ప్రభుత్వం అనే అంశం ఒక ఎత్తు అయితే, మరోవైపు పూర్తిగా రాష్ట్రంలో ఓవైపు వ్యవస్థల్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు. అనేక రంగాలన్నీ కూడా సంక్షోభంలో కూరుకుపోయేలా 2.5 ఏళ్లలో పరిపాలన సాగిందనే అంశం. ఈ క్రమంలో రాష్ట్ర క్యాబినెట్ అంతా కూడా అనేక రాష్ట్రాల్లో సంబంధించిన ఎన్నికల్లో మునిగి తేలుతుందనే విషయం కూడా ఈరోజు వార్తలు వస్తుంది. క్యాబినెట్ అవుట్ ఆఫ్ స్టేట్ అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓవైపు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు సంబంధించిన క్యాబినెట్ అంతా కూడా ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక మాట పొలిటికల్ విమర్శ చేసేవారు. ఆయన ఏమంటుండంటే, అమ్మకు అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడంట. నువ్వు తెలంగాణని ఈడ ఎల్లకిల పడేసేసి ఆడ పోయి మిగతా 5 రాష్ట్రాలకు పోయి ప్రచారాలకి స్టార్ క్యాంపెయినర్లు ఏం చెప్తారు? అసలు రాహుల్ గాంధీకి బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. వీళ్ళు గతంలో హర్యానా, మహారాష్ట్ర పోయి రేవంత్ రెడ్డి మేము తెలంగాణ మోడల్ మీకు తీసుకొస్తామంటే వాళ్ళు భయపడిపోయి కాంగ్రెస్ పార్టీని ఓడించారు హర్యానా, మహారాష్ట్రలో. రేపు 5 రాష్ట్రాల్లో కూడా గదే అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ, అసలు ఇతరత్ర న్యూట్రల్ సెక్షన్స్ అన్ని కూడా సోషల్ మీడియాని విస్తృతంగా ఉపయోగించుకుంటూ కాంగ్రెస్ కనుక అధికారంలో వస్తే తమిళనాడులో కానీ, కేరళలో కానీ, అస్సాంలో కానీ, పుదుచ్చేరిలో కానీ ఇట్లాంటివో ఈ హేట్ స్పీచ్ తీసుకొస్తారు. ఇగో మంత్రులు పోయి బెదిరించేసి భూములు గుంజుకుంటారు. ఇట్లాంటి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎంత సిగ్గులేనితనం అండి. ఇక్కడ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తూ పోయి మీరు ఏదేదో ఊడబొడిచినామని ఆ రాష్ట్రాల్లో పోయి మీరు ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన, ప్రజా వెలుగులు, ప్రజా దీవెన అంటే ఏందనేది ఎగ్జాక్ట్ గా ఖర్చు అయితే అయింది. అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయాలి ఈ 5 రాష్ట్రాల్లో. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న భరత్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు వాళ్ళు ప్రజా ఆస్తులు కొల్లగొట్టి 1000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ కుటుంబానికి ఇవ్వగా లేనిది, మనం ఈ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలంగాణ ఏం జరుగుతుందో తెలంగాణ అనడానికి సమాజానికి అప్పీల్ చేయాలండి. సమాజం హెల్ప్ తీసుకోవాలి, కాంట్రిబ్యూట్ చేసేసుకొని కరపత్రాలు, అడ్వర్టైజ్మెంట్ లో ఈ 5 రాష్ట్రాల మీద ఒప్పించాలని నాకు అనిపిస్తుంది. అంత ఆవేశం రాజు గారు. ఎందుకంటే ఎక్కడండి ఎప్పుడు చూడలేదు, ఇంత దారుణం చూడలేదు. ఈ రోజు కోర్టుల పట్ల సరే సుమోటో కేసులు తీసుకోవాలని అన్నా కూడా, లేకపోతే హైకోర్టు ఇంకొక విషయం నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ మీద హైకోర్టు ఎన్నిసార్లు కామెంట్ చేసింది, నేను లేస్తే మనిషిని కానీ అంటది హైకోర్టు. అది లేవదు, ఊదుగాలదు, ఊదుగాలదు, పీరు లేవదు టైప్ లో అయిపోయింది. రంగనాథ్ గారి అక్రమాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. కోర్టు పదే హైకోర్టు హుంకరిస్తా ఉంటది, కానీ రిజల్ట్ ఏది? అయినప్పటికీ కూడా ఈ రోజు కొంచెమైనా ప్రజలు స్వేచ్ఛ వాయులు పీల్చుకోగలుగుతున్నారంటే కేవలం న్యాయ వ్యవస్థ ద్వారా. అది కూడా చెప్తున్నాను. ఈ రోజు శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, మీడియా, ఈ 4 పిల్లర్స్ లో 3 పిల్లర్లు ఇరిగిపోయినాయి. 3 పిల్లర్లు ఇరిగిపోయినాయి, కుంగిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలలేదు, ప్రజాస్వామ్యం కూలిపోయింది. ప్రజాస్వామ్యపు 3 పిల్లర్లు కూలిపోయినాయి, కూల్చేస్తున్నారు మీరు. ఒక పిల్లర్ మీద కుంటూ నడుస్తా ఉన్నది ఈ రోజు. అదే ఆ న్యాయ వ్యవస్థ అనే పిల్లర్ మీద ఇప్పటికి కూడా నాకు విశ్వాసం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ అక్రమాలను అడ్డుకోవాలి, న్యాయ వ్యవస్థ ద్వారా అడ్డుకోవాలి. ఈ 4 వ్యవస్థల మించిన గొప్ప వ్యవస్థ ప్రజా తీర్పు, ప్రజా కోర్టు వాళ్ళ ముందు పెట్టాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి, లేకపోతే భావితరాలకు మనం ఏం అందించలేము. ఈ రోజే ఇంత మనము జస్ట్ ఎంత అండి స్వాతంత్రం వచ్చి ఎన్ని దశాబ్దాలు అయింది? 7.5-8 దశాబ్దాల్లోనే ఇంత బాధలు అనుభవిస్తా ఉంటే ఇంకా ఏమి ఇస్తాం మన ఫ్యూచర్ జనరేషన్ కి? ఇట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్, ఇట్స్ నాట్ అబౌట్ అవర్ ఓన్ డీడ్స్ కాదు. వ్యవస్థల్ని కాపాడి భద్రంగా భవిష్యత్తుకి ఇవ్వాలి కదా. మన పిల్లలకి మనము ఆస్తులు ఇవ్వమా, అప్పులు మాత్రమే ఇస్తామా? అట్లా మనం భావితరాలకు అందించాలి కదా. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ పని కాదు. నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజు గారు.